కూడా కోర్సు పూర్తి చేసిన రోజే జూనియర్స్ వారికి ఫేర్వెల్ని కండక్ట్ చేస్తున్నటువంటి భాగంలోనే సీనియర్స్కి జూనియర్స్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళాశాలలో కొత్తగా వచ్చిన వారిని సీనియర్స్ ఆహ్వానించడం, అలాగే సీనియర్స్ వెళ్ళేటప్పుడు జూనియర్స్ వాళ్ళకి సెండ్-ఆఫ్ ఇవ్వడం అనేది సర్వసాధారణ అయినప్పటికీ ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరము మనము పిలవగానే మనల్ని వెన్నంటూ ఉంటూ మనం ప్రోత్సహిస్తూ మనం ఏ కార్యక్రమానికి పిలిచినా కూడా తప్పకుండా వారు విచ్చేస్తూ ఉన్నారు. దేవి సీ ఫుడ్ నుంచి నాగరాజ్ సార్ గారికి, అదేవిధంగా అన్సర్ సార్ గారికి, అదేవిధంగా జయరావు సార్ గారికి, అదేవిధంగా మా గురువులు వొకేషనల్లో టీచర్గా ఫిషరీస్ సబ్జెక్టులోనే టీచర్గా పనిచేసి రిటైర్ అయినటువంటి ది బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి మన చిరంజీవి మాస్టర్ గారికి, అదేవిధంగా మన కళాశాల ప్రారంభించినప్పటి నుంచి కూడా మన ప్రయాణంలో నా వెన్నుంటూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి కళాశాల సీనియర్ అధ్యాపకులు అనాలి, ఎందుకంటే ఆయనే సీనియర్ మహేంద్ర సార్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కళాశాలలో ఇంకొక ఫ్యాకల్టీ అయినటువంటి డిఎఫ్ఎస్కి ఫ్యాకల్టీ అయినటువంటి మేడం గారికి, అదేవిధంగా మన పుష్ప మేడం గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఫేర్వెల్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 1-2 మాటలు, సమయం ఆల్రెడీ 1:30 అయిపోయింది కాబట్టి వచ్చినటువంటి వక్తలు మనం లేటుగా ప్రారంభించాము కాబట్టి ఒక్క హాఫ్ అన్ అవర్లోనే ఈ కార్యక్రమాన్ని ముగిస్తాము. వక్తలు చెప్పే సందేశాన్ని మీరు జాగ్రత్తగా విని భవిష్యత్తులో ఆ యొక్క సూచనలన్నీ కూడా పాటించి ఉన్నతమైనటువంటి శిఖరాలకి చేరాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన చిరంజీవి మాస్టర్ గారిని వారి యొక్క సందేశాన్ని 1-2 మాటలు క్లుప్తంగా వివరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అయినటువంటి అధ్యక్షుల గారికి, రసిక హృదయ సభా వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఇక్కడ విద్యను అభ్యసించి ఇంకా కొన్ని రోజుల్లో వెళ్ళిపోతున్నటువంటి విద్యార్థులకు నా శుభాశిస్సులు. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాము. విద్యాలయంలో ఇక్కడికి వచ్చి కలిసాము. ఇక్కడికి వచ్చి కలిసి అందరినీ ఒక తల్లి బిడ్డల్లాగా, అన్నా చెల్లెల్లాగా ఉండి ఆడపిల్లకాయలు ఇక్కడ ఉండి కోర్సు నేర్చుకోవటం అంటే నిజంగా రత్నం సార్ని చాలా హర్షించాలి. ఎందుకంటే ఇవాళ భాష ప్రపంచంలో బయట చూస్తే ఎంత ఘోరంగా జరుగుతుందంటే అంత ఘోరంగా ఉంది. నీ ఇంకా నేను కన్నెత్తి చూడకపోయినా నువ్వు నన్ను మర్డర్ చేసే కాడికి వచ్చావు. నిన్ను నేను ఏమి అనకపోయినా నన్ను నువ్వు చంపేసే కాడికి వచ్చావు. నా పేగ కోసే కాడికి వచ్చేసావు. ఇవాళ ఒంగోలులో నిన్న ఒక అతను తాగి ఒక బార్బర్ షాప్కి వెళ్తే నువ్వు తాగి వచ్చావు, వెళ్ళిపో అన్నాడు. అతను వెళ్ళిపో అన్నందుకు వాడు ఆ కత్తి పెట్టి అతను పేక వచ్చేసాడు. నిన్న పాటలో చచ్చిపోయాడు. ఏం అనకపోయినా కూడా ఏమి అన్నా మనము బాధని అనుభవించాల్సి వస్తుంది. బాహ్య ప్రపంచంలోకి వెళ్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ బాహ్య ప్రపంచంలోకి వెళ్ళేటప్పుడు ప్రతి పిల్లవాడికి ఒకటే మాట చెబుతాను నేను. అయితే రత్నం సార్ మనకి టైం ఇచ్చలేదు, నోరు కట్టేసాడు, కాళ్ళు కట్టేసాడు, చేతులు కట్టేస్తున్నాడు. ఈ ఏమాలేలా వచ్చింది అందుకని చెప్పారని ఇవాళ బాహ్య ప్రపంచంలోకి వెళ్తున్నారు. 10th క్లాస్ కంప్లీట్ అయిపోయి వెళ్ళే పిల్లడికి ఒకటే మాట చెబుతా, మీరు కాలేజీకి వెళ్తే మీకు కలరింగ్కి కళ్ళు తిరుగుతాయి. ఆ కలరింగ్కి కళ్ళు తిరిగాయి అనుకో డౌన్గా పడిపోతారు. కాబట్టి జాగ్రత్తగా చదువుకొని, ఎక్కడికి వెళ్ళినా కూడా జాగ్రత్తగా చదువుకొని, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన పరిస్థితి ఏంది, మన అబ్బాయి ఏంది, మన అమ్మ ఏంది, మనకి
పుస్తకం మొట్టమొదటి తెరవగానే లెఫ్ట్ పేజీలో తల్లి కనపడుద్ది, రైట్ పేజీలో తండ్రి కనపడతాడు, మధ్య పేజీలో గురువు కనపడాలి. ఆ రోజు అది ఉంటేనే మనం ఈనాడు పైకి వెళ్ళగలుగుతాం. ఇవాళ మీరు ఉద్యోగాల్లోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే ఇంతకాలం 2 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయేటప్పుడు బాధేస్తుంది. ఇంతకాలం మనం అందరం కలిసి మెలిసి ఉండి ఈ లాస్ట్ క్షణాల్లో వెళ్ళిపోతున్నాం అంటే ఎవరికైనా బాధే. విడిపోతున్నాం అందరమే, గెట్ టుగెదర్ పెట్టుకున్నప్పుడే మళ్ళీ కలుస్తాం, లేకపోతే లేదు. అయితే ఎంతమందో పడుతుంటారు. కొంతమంది నాయకులు పడతారు, కొంతమంది రాజకీయ నాయకులు పడతారు, పుడితే చచ్చిపోతారు. చచ్చిపోయిన గుర్తుపెట్టుకున్న వాళ్ళని కొంతమంది మాత్రమే. కానీ ఉపాధ్యాయుడు మాత్రం మరణించి కూడా జీవిస్తాడు. అది ఉపాధ్యాయుడి యొక్క గొప్పతనం. హూ టీచ్ ది లెసన్ హీజ్ ఎ టీచర్. ఎవరైనా పాఠం చెప్పగలడు. హూ ఇంప్రెస్ ది లెసన్ హీజ్ ఎ గుడ్ టీచర్. పిల్లవాడిని ఎవరైతే పాఠంలోకి తీసుకొని వెళ్ళగలుగుతాడో అతనే మంచి టీచరు. హూ స్టాంప్డ్ ది లెసన్ హీజ్ ఎ బెస్ట్ టీచర్. అతన్ని మర్చిపోలేము, అతన్ని ఎన్నటికీ మర్చిపోలేం. ఇవాళ రత్నం సారు ఇక్కడ కాలేజీ పెట్టి ఇంతమందిని గ్యాదర్ చేశాడు అంటే నిజంగా చాలా హర్షించదగాల్సిన విషయం. అందుకనే రత్న ఉపాధ్యాయుని వృత్తిలో ఉన్నటువంటిది. ఉపాధ్యాయుడు అంటే అంటే ఉన్నతమైన స్టేజీని కలిగినటువంటి వాడు. అంటే పాఠశాలనే ప్రాణంగా చూసేటువంటి వాడు. అంటే ధ్యాసంతా పిల్లల మీద ఉంచేవాడు. అంటే యొక్క విచక్షణ కారణం కలిగినటువంటి వాడు. అంటే డూ ఫర్ డ్యూటీ. అది ఉపాధ్యాయుడు. అయితే ఉపాధ్యాయుల్లో 5 అక్షరాలు ఉన్నాయి. 5 అక్షరాలు ఎంత ఇందులో కూడా మనకి గాలి ఉంది, నీరుంది, నిప్పు ఉంది, ఆకాశం ఉంది, భూమి ఉంది. ఈ 5 కూడా 5 ఇంపార్టెంట్. గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని. మట్టి నవ్వితే పరమాణు. మట్టిలో నుంచే ఏది ఉత్పత్తి అయినా ఏది వచ్చినా కూడా మట్టి లేదే. ఇవాళ మనం బ్రతకాలన్నా మట్టిలో నుంచే. చివరి మట్టిలో కూడా చచ్చిపోతాం. మట్టి లేదే ఏమీ లేదు. గాలి నవ్వితే ఊపిరి. మన గాలి ఈ దేహంలో ఉన్నని చెప్పే, ఈ ప్రాణంలో ఉన్నని చెప్పే గాలి. ఇది బయటకు పోయిందనుకో మనం డెడ్ బాడీతో సమానం, చచ్చిపోయినట్టే. అయితే నీరు చైతన్యం. నీరు లేనిదే ఏమీ లేదు. నీరు లేకపోతే ఏ పని రాగదు. అన్నిటికీ నీరుతోటి ముడిపడి ఉంది. మనం ఇందాక అదే చెప్పాం, చేపలతోటి. ఫిషికల్చర్ అంటే ఏమని మీకు ఆ స్పెల్లింగ్ చాలా మంది తెలియదు. PISCICULTURE ఫిషికల్చర్. అది గ్రీక్ నేమ్ నుంచి వచ్చింది. స్పైసెస్ అంటే వాటర్ అని, కల్చర్ అంటే సంపదని. ఆ గ్రీక్ నేమ్ నుంచి వచ్చింది కాబట్టి అది చేపల పెంపకం. మాకు అక్కడ 9th క్లాస్ 10th 8th ఉన్నప్పుడు ఆ ఫిషికల్చర్ అనేటువంటి పుస్తకమే. అదే వెకేషన్ చదువుకొని బయటకు వెళ్తే ఎప్పుడైనా కూడా మన ఉద్యోగం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే నీరు అయిపోయింది, అగ్ని, నిప్పు లేదే ఏమీ లేదు. ఇలా వంట చేసుకోవాలన్నా నిప్పు కావాల్సిందే. ఏం చేయాలన్నా దాన్ని సక్రమంగా వాడుకుంటే నిప్పు, దాన్ని దుర్వినియోగం చేస్తే మనమే తగలబడిపోతాం. ఆకాశం ఉంది, ఆకాశం తొలకరి. వర్షం కురిస్తే అన్ని ప్రాణులు సక్రంగా ఉంటాయి. వర్షం లేకపోతే ఈ భూమి కూడా పచ్చబడదు. ఇవాళ ఇక్కడి నుంచి మనకి ఈ మృగశిర కార్తె వచ్చి ఈ కార్తె వర్షం మృగశిర కార్తె వచ్చిందంటే వర్షం నడుస్తుంది. ఈ వర్షం రాగానే భూమి పచ్చబడుతుంది, అన్ని ప్రాణులు బాగా ఉంటాయి. కాబట్టి అక్కడి నుంచి సంతోషంగా ఉండగలుగుతాం. ఏమీ లేకపోతే ఏమీ లేవు. కాబట్టి ఈనాడు మీరు బాహ్య ప్రపంచంలోకి వెళ్తున్నారంటే జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి, మంచి ఉద్యోగం సంపాదించుకోండి. మేము ఎప్పుడన్నా కనపడితే నమస్తే సార్ అనండి, లేకపోతే లేదు. మీరు మాకు ఎన్నో కోట్లు ఇచ్చేందుకు సంతోషపడతాం. మన పిల్లవాడు మన దగ్గరికి వెళ్ళి ఒక మంచి భవిష్యత్తులో మంచి ఉద్యోగం చేస్తున్నానంటే సంతోషపడతాం. ఇవాళ మా దగ్గర చదువుకొని వెళ్ళిన వాళ్ళు ఎంతమంది. నేను అన్నాడు హై స్కూల్లో పనిచేసేటప్పుడు పిల్లగాయని ఎవరిని కూడా 10th క్లాస్ 8th క్లాస్ 7th క్లాస్ మాత్రమే వాళ్ళ మీద నిఘా ఉంచేవాడిని.
ఆడపిల్లకాయల మీద కూడా ఆడపిల్లకాయల హాస్టల్లో ఉండేవాళ్ళు. వాళ్ళు అన్నం తినేవాడు కాదు. వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా తీసుకుంటాం. మరి తినండ్రా, అన్నం లేదు కదా అని వాళ్ళకి ఏదైనా జ్వరం తగిలినా కూడా నా డబ్బులు ఇచ్చేవాడిని. నా డబ్బులు ఇచ్చి వాళ్ళకి ట్యాబ్లెట్స్ తెచ్చుకోవడానికి, లేకపోతే ఏదన్నా టిఫిన్ తెచ్చుకోండి తినండి అని వాళ్ళందరూ అంత జాగ్రత్తగా చూడబట్టే ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఆడపిల్లకాయలు కానీ మగ పిల్లకాయలు కానీ సార్ చిరంజీవి సార్ నమస్తే సార్ అని అనగలుగుతున్నారంటే నిజంగా చాలా సంతోషం. అయితే రత్న సార్ మనకి టైం తక్కువగా ఇచ్చాడు కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆయనకి మీకు నిన్న శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.